ముఖ్యాంశాలు. జోగులాంబ గద్వాల జిల్లాలోని డ్రగ్స్ మత్తులో యువకుల హల్చల్. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. గద్వాల పట్టణం హమాలి కాలనీలో ఘటన. రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం. గుండెపోటుతో కుమార్తె మృతి. ఎంఎస్ వెల్డింగ్ వర్క్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. నూతన గృహప్రవేశానికి హాజరైన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. నూతన గృహప్రవేశ కార్యక్రమంలో హాజరైన మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బిఎన్ సంతోష్. సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి అకస్మాత్తుగా మృతి చెందారు. 38 ఏళ్ల కుమార్తె ఇలా సడన్ గా చనిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఛాతీలో నొప్పి ఉందని నిన్న ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. రాజేంద్ర ప్రసాద్ కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జర్నలిస్టులపై అనిత వ్యాఖ్యలు చేసిన దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తామని, జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అది ఏ పార్టీకి చెందిన వారైనా సరేనని తీవ్రంగా హెచ్చరించిన సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇటీవలే జర్నలిస్టులపై కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన జర్నలిస్టుల సంఘాల నేతలు సానుకూలంగా స్పందించడంతో హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రేషన్ షాప్ కు వెళ్లి ఈ కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారికి రేషన్ కార్డు ఉంటే ఎంతమంది ఉన్నారు, రేషన్ ఎంత ఇవ్వాలి వంటి వివరాలు కనిపిస్తాయి. ఆసుపత్రికి వెళ్లి స్కాన్ చేస్తే ఆరోగ్యశ్రీ అర్హులా కాదా అనేది తెలుస్తుంది. ప్రభుత్వ స్కీములు, ఆర్టీసీ బస్సులు పదే ఆధార్ ఇవ్వడానికి బదులు దీనిని వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కోరుట్ల ఎస్ఐ శ్వేత సస్పెండ్. జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శ్వేతను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఓ యువకునిపై చేయి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య యత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై అధికారులు విచారణ చేపట్టి నివేదిక ఆధారంగా ఎస్ఐ శ్వేతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టిన పోసాని కృష్ణమురళి. మంత్రి కొండా సురేఖ అలా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. నాగార్జున మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. అలాగే రకుల్ ప్రీతి సింగ్ అనే నటి పెళ్లి చేసుకుంది. తనపై ఇప్పటికీ వ్యాఖ్యలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. కొండా సురేఖ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని పోసాని కృష్ణమురళి అన్నారు. అన్నెసరీగా అకారణంగా ఒక అన్నెసరీ కామెంట్ వచ్చింది. అది రాకూడదు. నాకు తెలిసి కొండా సురేఖ మేడం నాకు 25-30 ఏళ్ళు తెలుసు. వాళ్ళ మొత్తం మురళి గారు కూడా మంచి మనిషి. కొండా సురేఖ గారు రియల్లీ ఐమ్ టెల్లింగ్ యూ, చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా మంచి ఆమె. మరి ఎందుకు నోరు జారిందో అది మేడమే ఆలోచించుకోవాలి. బట్ జారిన అన్బేరబుల్ కామెంట్, అది చాలా తప్పు. మేడం మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్, చాలా ఫ్రెండ్లీ నేచర్. నాకు 40 ఏళ్ళకి తెలుసు నాగార్జున గారు. ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు. అలాంటి మంచి మనిషిని
కమెంట్ చేయటం, అలాగే రకుల్ ప్రీత్ గురించి కామెంట్ చేయటం. ఆమెకి పెళ్ళయింది, పాపం పెళ్ళయింది, ఎక్కడో బొంబాయిలో ఉంటుంది. అప్పుడు మీరన్న ప్రతి వర్డ్ వాళ్ళు క్రైమ్ లైక్ ఎనీథింగ్. ఒకసారి కన్సోల్ చేయండి, ఒకసారి ప్రెస్కే రండి, ఆ ఆడవాళ్ళని నా సోదరి సమానుడు అనండి, నాగార్జున బాబుని నా సోదరి సమానుడు అనండి. సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున, ఆవేశంగా అన్నాను, అప్రయత్నంగా అన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఒక్క మాట అనండి. యు ఆర్ గుడ్ లేడీ, నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎంఎస్ వెల్డింగ్ వర్క్స్ ను ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యేకి యాజమాన్య శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ మురళి, శ్రీను, షకూర్, నాయకులు గోవిందు, ధర్మనాయుడు, వీరేష్, రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంతే బాబయ్య, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ని శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. దుర్గామాత దీక్షతో ఉన్న బండి సంజయ్ ను కలుసుకొని ఈ సందర్భంగా దుర్గామాత అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు, మెంబర్షిప్ ప్రతి బూత్ లో 200కు పైగా చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ బాబయ్యకు సూచించారు. శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు శనివారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ మల్లకాల్ మండల పరిధిలోని శ్రీ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఇటువంటి సందర్భంలో కూడా ఇంతమంది కార్యకర్తలు ఏర్పాటు కావడం చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో అతి త్వరలోనే టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మెజారిటీ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఈరోజు ఏమి ఆశించకుండా స్వచ్ఛందంగా ప్రతిపక్షంలో ఉంటూ ఈ సమావేశాలకు రావడం అనేది ఆషామాషి విషయం కాదు. టిఆర్ఎస్ పార్టీలో గెలిచి పనులు కావు అనే ఒక కుచితమైనటువంటి బుద్ధి పెట్టుకొని అధికార పక్షంలోకి పోయి ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీని పొందబెట్టిన దుర్మార్గుడు కృష్ణమోహన్ రెడ్డి. మరి అటువంటి సందర్భంలో, ఒక నాయకత్వం లేని సందర్భంలో టిఆర్ఎస్ పార్టీకి నేనున్నానని ఒక నాయకుడు ముందుకు వచ్చి ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ కి మనమందరం సంపూర్ణంగా మద్దతు తెలిపి ముందుకు నడవాలని. కాబట్టి మీరందరూ దయచేసి, మనం 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది, 3 సంవత్సరాలు అంటే అక్కడ 1 సంవత్సరం ముందు నుంచి కూడా వాళ్ళది ఏం నడవదు. 3 సంవత్సరాలు మనం పనిచేస్తే మనము ఎట్టి పరిస్థితుల కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్ కేసీఆర్ సారు 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 అంటున్నారు. ఎక్కడ ఇది మన తాలూకా కాదు, ఏ తాలూకు పోయినా అక్కడ ఓడిపోయిన కాడ చూస్తావా, మామనార్లో చూస్తావా, ఆదిలాబాద్ చూసి ఎక్కడ చూసినా కేసీఆర్ గవర్నమెంట్ బాగుండే అంటారు. హైదరాబాద్ అయితే ఇంకా రోజు ఏడుపులు పెట్టిన ప్రతి ఒక్కరు రోజు ఏడుస్తున్నారు, కేసీఆర్ సార్కి ఫోటోకి దండలేస్తున్నారు. అంటే అలాంటి ప్రభుత్వం మనది. కాబట్టి అలాంటి ప్రభుత్వాన్ని నిడిచిపోయిన వాళ్ళ ఇష్టం మనకు అనవసరము. కాబట్టి మనం ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ మనం అందరూ కూడా అందరు మెచ్చుకునేలా పని చేసుకుంటూ పోదాం. ఎవరికి ఏమి అదే పడకండి, నేను ఉంటానని కూడా నేను మళ్ళొకసారి మీకు మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మీకు డైరెక్ట్ అవసరం అవుతుంది. ఒక్క రోడ్ అన్న మల్లకాల నుంచి పోయి గద్వాల రోడ్ కానీ గట్ట నుంచి ఒక్క రోడ్ అన్న గంపడం కాంకర్ వేయడం లేదు. ఈ రోజు ఒక టెండర్ కూడా పిలవడం లేదు. ఏ రోడ్లు పోయినా ఒక టెండర్ సంవత్సరం అవుతుంది, ఒక టెండర్ వేయడం లేదు. అభివృద్ధి పథకాలు అనేటివి అన్ని కూడా మూలన పడేసిన ప్రభుత్వం ఏమన్నా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఎన్నో ప్రభుత్వాలు చూసినాం కానీ ఇంత తొందరగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబాస్ పాలు కావడం అంటే ఇదే చూస్తున్నాను నేను కూడా. ఒక 9-10 నెలలే ఈ రోజు వద్దురు నాయన అంటున్నారు. ఎక్కడ పోయినా వద్దురు నాయన ఈ పాలన అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మనం
బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒక్క రోజైనా కరెంట్ ఇట్లా పోతున్నా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు రైతు బంధు వస్తుండే ఇంతవరకు మళ్ళీ రెండోది డిసెంబర్ వస్తే నవంబర్ డిసెంబర్లో రెండోసారి వస్తుండే, జూన్ లో ఒకసారి వస్తుండే. ఈరోజు ఇక అది లేదు ఇది లేదు, రెండు కూడా రాలే. ఆ రైతు బీమా అది ఎవరికైందే మరి మాకు కూడా తెలియదు. మాకు 2 లక్షల వరకు అన్న, నాకు 1,00,000 ఉంది, నాకు కూడా రాలేదు. కానీ ఇవన్నీ ప్రతి ఒక్క పథకం ఆయన చేసింది ఏమీ లేదు. ఆ పాత పథకాల కన్నా పైసలు అంటే అవి కూడా ఇస్తలేడు. ఇప్పుడు ఆయన కొత్త పథకాలు పెట్టడానికి కేసీఆర్ కంటే ఆయన జ్ఞానవంతుడు కాదు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కంటే ఏమన్నా ఇదే ధర్నాలు అవి చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి కాదు. ఏదో మధ్యన వచ్చి ఏదో అదృష్టం కొద్దిగా ఆ పార్టీలో అది ఇది అని కేసీఆర్ ని తిట్టినందుకు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆయన కూడా అనుకున్నాడు నేను ముఖ్యమంత్రి అవుతానని. ఆయన కూడా కళలు కూడా అనుకున్నాడు, నేను కూడా చూసిన కళలను కూడా అనుకున్నాడు. ఎట్టెట్లో వచ్చి అది పడ్డాడు. మనం అంతా కూడా కొంతమంది మన ఏరియాలో అయితే మనం టీఆర్ఎస్ నే నడిగడ్డల 2 సీట్లు కూడా మనం టీఆర్ఎస్ నే గెలుచుకున్నాం. అక్కడ చూస్తే మొత్తం కూడా కాంగ్రెస్ గెలుచుకున్నాడు. అంటే కూడా అది కూడా ఎందుకంటే ఆ లోకల్ ఉండే క్యాండిడేట్ల వ్యతిరేకత వలన. కేసీఆర్ వస్తాడు మాకేం లే, ఈ ఓడితేం గెలిస్తేం అన్నట్ల మనకు కూడా ఇక్కడ మెజార్టీ తగ్గడానికి కూడా కారణం కేసీఆర్ పైన వస్తాడు, వీడు గెలిస్తే ఉంటే పోతే అన్నట్ల ఉద్దేశం అందరూ అట్లా అనుకున్నారు. కాబట్టి వాళ్ళ కార్లు పోవాలి, ఇళ్ళ కార్లు పోవాలా, వాళ్ళకి ఆడపోవడం దిగితే వాళ్ళకి పేరు వస్తుంది. అధిష్టానం దగ్గర ఇల్లు పోతారు, వాళ్ళు ఢిల్లీకి పోతారు, వీళ్ళు హైదరాబాద్ పోతారు. ఇక్కడ మినిస్టర్లు వస్తే ఒకరు అడ్డుకుంటారు, ఒకరు పక్కా పోతారు. మనం ఇవన్నీ చూడాల్సి వస్తుంది. కాబట్టి మనం అతి తొందరలో ఈ 4 ఏళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఈ 4 ఏళ్ళు ఉంటుందా అనేది కూడా, అంటే ఇదే ముఖ్యమంత్రి ఉంటాడు అని కూడా తెలియదు. కాబట్టి మనం మీరందరూ కూడా కలిసి కట్టుగా పార్టీకి పనిచేయండి. మీరు ఎప్పుడు ఎక్కడ పిలిచినా అర్ధ గంటలు మీ దగ్గర ఉంటాం. ఎందుకంటే ఏ ఆపద వచ్చినా మీరు అంటుంటారు, ఎవరన్నా ఎందుకు పోయినారా టీఆర్ఎస్ మీటింగ్ కి అని అంటుంటారు. అటువంటిది ఏమన్నా ఎదిరించండి, దానికి మేము ఉంటాం. ఎక్కడ పోయినా ఏడికైనా వస్తాం. పోలీస్ స్టేషన్ కావాలా, ఎంఆర్ఓ ఆఫీస్ కావాలా, మనకు అవసరం పడేటివి ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ మనకి ఎక్కువ అవసరం పడేది. అది ఏ స్టేషన్ కైనా 1 గంటలో మీరు పిలిస్తే మేము వచ్చి దాన్ని సాల్వ్ చేస్తాం. ముందుకు తీసుకుపోదామని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చండీగఢ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు 1031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగనుంది. మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులు బృందాలు మొహరాయించాయి. చిన్న రాష్ట్రమే అయినప్పటికీ దేశ రాజకీయాల్లో హర్యానా కీలక పాత్ర పోషిస్తుంది. 10 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న జనాభా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ అదంతా సులభం కాదు. దీర్ఘకాలంగా అధికారంలో ఉండడంతో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతో పాటు కుల సమీకరణలు ఆ పార్టీకి ఈసారి ప్రతికూలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శనివారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో స్వతంత్ర సమర యోధుడు కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి గద్వాల్ NSUI జిల్లా అధ్యక్షులు వెంకటేష్ నివాళులు అర్పించారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడిగా, సింగరేణి బాంధవుడిగా, కార్మిక పక్షపాతిగా వెంకటస్వామి ఎనలేని సేవలు అందించారని స్మరించుకున్నారు. శనివారం అలంపూర్ మండల కేంద్రంలో సింగవరం గ్రామానికి చెందిన నాగభూషణం ఆహ్వానం మేరకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు నూతన గృహప్రవేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, పుల్లూరు రఘురెడ్డి, మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో స్వర్గీయ మాజీ మంత్రి వెంకటస్వామిని 95వ జయంతి ఉత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో కలిసి పాల్గొని వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫారం నాగల్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ రాజకీయాల్లో నైతిక విలువలను పరిష్కరించుకోలేని కొన్ని అంశాలను కూడా అవలీలగా అధిగమించిన నేత వెంకటస్వామి అని అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP ఆధ్వర్యంలో బాల్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాలమూరు జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగకు ప్రసిద్ధిగాంచిందని, బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళలకు పవిత్రమైందని, చిన్న పెద్ద అందరూ గుమిగూడి గౌరమ్మ బతుకమ్మ పండుగ అంటూ ఆటపాటలతో అంగరంగ వైభవంగా బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై జై మాతా భారత్ మాతా ఏపే బెబే జిందాబాద్ ఏపే బెబే జిందాబాద్ అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో తెలంగాణ సామూహిక మహిళల పూల పండుగ అయిన బతుకమ్మకు సంప్రదాయ రీతిలో పూజా కార్యక్రమం నిర్వహించి బతుకమ్మల చుట్టూ సాంప్రదాయ వస్త్రాలను ధరించి ఆడిపాడిన విద్యార్థులు, అధ్యాపకులు. నీకు తెలియదు, అది నాకు తెలుసు. బాగానే తీసుకుంటా అవునా ఎందుకంటే వేస్తున్నారు Hey!
చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.